ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో సుందరీకరణ పనులు చేపడతామని టీటీడీ టౌన్ ప్లానింగ్ అధికారి అన్నారు. శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ దేవస్థానం నిపుణుల కమిటీ ఒంటిమిట్టలో పర్యటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం, కళ్యాణ వేదిక పరిసర ప్రాంతాలను నిపుణుల కమిటీ పరిశీలించారు. చెరువు సుందరీకరణ, అన్నదానం నిర్వహణకు కావాల్సిన భవనం తదితర వాటిపై ఆలయ అధికారులతో చర్చించారు. ఇక్కడ చేపట్టవలసిన పనుల గురించి టీటీడీ బోర్డుకు తెలియజేసిన తర్వాత సీఎం చంద్రబాబుకు పూర్తి నివేదిక అందజేస్తామన్నారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన సందర్భంగా ఈ దేవాలయం అభివృద్ధి, ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు, చెరువు, మరి ఇదంతా కూడా బ్యూటిఫికేషన్ చేయడము, అభివృద్ధి చేయడము, ఇక్కడ ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ రావడానికి వాటికి వసతులు ఏర్పాటు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ చేయమని చెప్పారు. ఆ విధంగానే బోర్డు కూడా లాస్ట్ మంత్ బోర్డులో తీర్మానం జరిగింది. బోర్డు తీర్మానం ప్రకారం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది ఒక ఎక్స్పర్ట్ ఏజెన్సీ ఉందన్నమాట. మనకు ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో మొత్తము 3 ఉన్నాయి. ఢిల్లీ ఒకటి, విజయవాడ ఒకటి, భోపాల్ ఒకటి. అందులో ఒక నేషనల్ రిప్యూటెడ్ ఏజెన్సీకి ఈ వర్క్ అసైన్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ లెవెల్ మాస్టర్ ప్లాన్ ఇస్తాము. దానికోసమని ఇప్పుడు ఎక్స్పర్ట్ విజిట్ కోసమని అంత ఎంటైర్ టీం రావడం.